జనగామ జిల్లా కాంగ్రెస్లో రాజకీయాలు రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచె రాములు వర్గం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ప్రతాప్ రెడ్డి కక్షపూరిత ధోరణిలో తమను వేధిస్తున్నాడంటూ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు ఫిర్యాదు చేశారు. సీనియర్ నేతలను కాదని పదవులు అమ్ముకుంటున్నాడంటూ పార్టీ హైకమాండ్కి ఫిర్యాదు చేశామనే కోపంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని రాములు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇసుక లారీతో యాక్సిడెంట్ చేయించి హత్య చేయించడానికి కుట్ర పన్నాడని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను డీసీపీకి సమర్పించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. జనగామ జిల్లా కాంగ్రెస్లో రాజకీయాలు రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, జనగామ జిల్లా కాంగ్రెస్లో ఈ వర్గపోరుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమారు జనగామ కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో రాజకీయం అంతా కూడా రచ్చకెక్కిన సందర్భం ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో చూసాం. అయితే నిన్న జరిగిన అంశం మాత్రం రాష్ట్రంలోనే సంచలన సృష్టించే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఒక కాంగ్రెస్ నాయకుడు మరొక కాంగ్రెస్ నాయకుడు పైన ఫిర్యాదు చేయడమే కాదు, దాంట్లో స్పష్టంగా హత్య రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు తాగకుండా వాళ్ళ రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తిస్తున్న అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. సుమారు ముఖ్యంగా జనగామలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీస్తున్నారన్న అంశాన్ని వాళ్ళు అక్కడ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి నాయకుడు కంచె రాములు, ఈయన కంచె రాములు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై నిన్న అక్కడ ఉన్నటువంటి డీసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక అంశాల్లో వీళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయి చేసిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ దీంట్లో ప్రధానంగా హత్య రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను దాగి ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పదవులు ఉంటాయో ఆ పదవులను కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అమ్ముకుంటున్నాడనే అంశంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. దానికి తోడు ఏఐసిసి దాకా కూడా ఈ విభేదాలు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇటీవలి కాలంలో మనం చూస్తున్నట్టయితే గతంలోనూ ఇక్కడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ సంబంధించినటువంటి కారుపై పెట్రోల్ పోసి కారును ధ్వంసం చేశారన్న అంశం కూడా గతంలో ఒకసారి చర్చనీయాంశంగా మారింది, ఒక దుమారం రేగింది. ఆ అంశానికి సంబంధించి కూడా కారు ధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దీని వెనుక ఉన్నాడనే అంశాన్ని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కంచె రాములు అనే వ్యక్తి తనను కూడా హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సుపారీ గ్యాంగ్ ను తయారు చేస్తున్నాడనే అంశం కూడా అందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరుడు రాహుల శ్రీనివాస్ రెడ్డికి 25 లక్షల రూపాయలతో సుపారీ కుదుర్చుకున్నాడన్న అంశాన్ని ఆ ఫిర్యాదులో పేర్కొనడంతో పాటు ఇసుక లారీతో యాక్సిడెంట్ చేయించి చంపాలనేటువంటి కుట్రలకు తెరలేపుతున్నాడన్న అంశాన్ని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి అయితే ఈ శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రావుల శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అంతడు రావుల శ్రీనివాస్ రెడ్డితో సుపారీ కుదిరించుకున్నాడు. కాబట్టి ఈ రావుల శ్రీనివాస్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ముందు ఈ అంశాన్ని వెల్లడించాడు. ఆ అంశానికి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి మీకు సమర్పిస్తున్నానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ అంశాల ఆధారాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి డీసీపీ రాజమహేంద్ర నాయక్ కూడా అందించిన
పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో జనగామ ప్రాంతం అంటే గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పాలనలో కరువు పీడిత ప్రాంతంగా ఉన్న జనగామ ప్రాంతాన్ని వాళ్ళ ముఖ్యంగా రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అంశాన్ని అయితే అందులో ఎవరైతే కంచరాములు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న నాయకుడు, గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై ఎన్ని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం అనేది వాళ్ళ రాష్ట్రంలో సంచలనం రేపుతా ఉంది. ముఖ్యంగా జనగామలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి భంగం కల్పించే కుట్ర కూడా జరుగుతుందన్న అంశాన్ని అయితే ఆయన లేవనెత్తుతున్న సందర్భమైన మనకు కనిపిస్తున్నప్పుడు ముఖ్యంగా ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో. అయితే రవికాంత్, కంచరాములు ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. మరి ఈ కంప్లైంట్ కి సంబంధించి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆయన వర్గం ఏమంటుంది? అయితే నిన్న రాత్రి తర్వాత ఈ అంశం జరిగింది కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పటికైతే స్పందన అయితే ఏమీ లేదు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ప్రత్యారోపణలు అయితే ముందు నుంచి జరుగుతూ ఉన్నాయి. పిసిసి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భం ఏఐసిసి దాకా ఇక్కడ జిల్లా విషయం వెళ్ళిందంటే ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యారోపణలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం కావచ్చు, ఆయన కావచ్చు, దీనిపై ఇట్లా స్పందించలేదు. పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో మనం చూడాల్సి ఉంటుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.